అసలు నాకు ఎప్పటి సందో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నదోలా ఏందో చెప్పాలనా. అసలు బయట జరిగేటి సినిమాలలో చూయిస్తురా లేకుంటే సినిమాలలో చూయిస్తురని జనాలు నేర్చుకొని బయట కళా పోషణ చూయిస్తురా, గిదే నా చిన్న మెదడుకు అస్సలు సమజ్ కాదు. అందుకే ఏదో ఒకనాడు డైరెక్టర్ సుకుమారో లేకుంటే రాజమోగల్నో కలిసి ఒర్రంగా నా డౌట్ను వాళ్ళ ముంగడ పెట్టి పట్టుబట్టి వాళ్ళకు అనే జవాబు తీసుకుంటా. ఇది ఖాయముల్లా. ఇప్పుడు ఎందుకు గిట్లా అనిపించింది అంటారా? ఎందుకో ఈ ముచ్చట చూడుర్రి, మన సుకుమార్కు పుష్ప 3వ భాగం సినిమాకి అక్కడికత్తదో అడుగురు మీరే. అంతే అనిపిస్తుందోలా నాకైతే. అసలు సినిమాలతోనే జనాలు చెడిపోతురా, జనాలు ఏబట్టి సినిమాల దిమాకులు ఖరాబ్ అవుతున్నాయో అర్థమే అయితలేదు. అంతెందుకు మన హైదరాబాద్లో గీ టాలిన్ చూడుర్రి, చూస్తేనేమో మీదికి మంచిగానే ఉన్నది కదా, ఇక ఇప్పుడు దీని లోపల ఉన్న అసలు గుట్టు చూయిస్తారు పోలీసులు. ఇప్పుడు దీని లోపల ఉన్న అసలు గుట్టు చూయిస్తారు పోలీసులు. అబ్బర బిడ్డ, వీళ్ళ తెలివి తెల్లారా, ఇదేం తెలివోల్లా, ఇవన్నీ గంజాయి గంజాయట. అసలు 3వ కంటికి తెలియకుండా ఎంత భద్రంగా దాచిపెట్టిరో చూడు. మొత్తం 170 కిలోల గంజాయట. జనాలకు అంటగట్టేందుకు పట్టుకపోతురు, కానీ పోలీసు వాళ్ళకు దొరికిర్రు. కానీ ఈ సీన్ చూస్తుంటే పుష్ప సినిమా సీన్ యాదకొచ్చింది కదా, అంట్లో కూడా సేమ్ టు సేమ్ సీను. కాకపోతే ఈడ గంజాయి స్మగ్లింగు, ఆడ గంధం చెక్కల స్మగ్లింగు. మరి ఆ సినిమా డైరెక్టర్కి వచ్చిన ఉపాయమే వీళ్ళకి వచ్చిందా, వీళ్ళ ఉపాయమే ఆ డైరెక్టర్ సాబ్ కొట్టేసిండా? ఇది తెలవవలసినది అంతే కదా మరి.